చికెన్ ఎంతమందికి ఇష్టం? సో చికెన్ ఎప్పుడు కారం చేసినా పచ్చళ్ళు చేసినా బాగా ఆయిల్ యూస్ చేయాలి కదా. సో ఆయిల్ యూస్ చేయకుండా తక్కువ ఆయిల్తో ఇలా కారం ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను, అండ్ హెల్తీగా ఎలా తినచ్చో కూడా చూపిస్తాను. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. సో కొంచెం ఎక్కువే వేస్తున్నాను. సో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇది నాటుకోడి, అంటే నాకు నాటుకోడే ఇష్టం. సో నాటుకోడిలో బోన్లెస్ తెప్పించాను. అంటే కారం కదా, అంత విడదీస్తా. సాల్ట్ వేద్దాం, దీనికి తగ్గ కారం వేద్దాం. 2 స్పూన్స్ కర్డ్ కూడా వేస్తున్నాను. లెమన్ జ్యూస్ వేస్తున్నాను. కలిపేసి విజిల్ రానిద్దాం. ఇప్పుడు ఒక 5-6 విజిల్స్ రానిద్దాం. బాగా మెత్తగా అవ్వాలి, ఎందుకంటే దాన్ని పీచులుగా తీసేయాలి కాబట్టి. సో గరం మసాలా వేపుకుందాం. ముందు కొంచెం ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, కొన్ని యాలకులు వేస్తున్నాం, జాపత్రి, అనాస పువ్వు, కొంచెం గసగసాలు. సో జాజికాయ, దీనివల్ల బాగా స్మెల్ వస్తుంది. వెల్లుల్లి. సో ఇవి చల్లార్చాక పౌడర్ చేయాలి. సో ఎండుమిర్చి వేపుకుందాము. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఎండుమిర్చి కొంచెం ఆయిల్లో వేస్తాను. దీంట్లో కొంచెం నువ్వులు వేస్తున్నాను, కొంచెం చింతపండు వేస్తున్నాను. సో ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో మనము బ్రౌన్ ఆనియన్స్ చేసుకుందాం. సో బ్రౌన్ ఆనియన్స్కి కొంచెం ఆయిల్ వేసేసి పెట్టేసుకుందాం. 10 మినిట్స్ పెడతాను. అలా ఒక 20 మినిట్స్ అలా తీసి 10 మినిట్స్కి 20 to 30 మినిట్స్ పెడితే బ్రౌన్ ఆనియన్స్ అయిపోతాయి. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ దాకా అయిపోయింది. 10 మినిట్స్కి కలుపుకుంటూ ఇలా చేసుకోవాలి. నేను బ్రౌన్ ఆనియన్స్ ఆల్రెడీ ఎలా చేసుకోవాలో చూపించాను. చూసేద్దామా? చూడండి, చక్కగా బ్రౌన్గా క్రిస్పీగా బాగున్నాయి. సో ఇలా బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలి. సో చికెన్ ముక్కలు ఉడికిపోయాయి, ఇలా ఆరబెట్టేస్తున్నాను. సో మనం ఇలా విడదీద్దాం. దీన్ని మళ్ళీ మనం ఎయిర్ ఫ్రై చేసుకోవాలి, అందుకని ఇలా విడదీద్దాం. సో ఇలా బాగా ఇంకా పీచుగా చేసినా పర్లా, బట్ ఇందులో డ్రై అయ్యేసరికి బాగా ఇలా దగ్గరకు అయిపోతాయి. సో ఇలా చేసేసుకుంటే సరే. సో దీంట్లో వేసేద్దాం. దీంట్లో కూడా పెట్టచ్చు, కానీ ఇలా డైరెక్ట్ వేస్తే ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. సో అయిపోయింది. 10 మినిట్స్లో కొంచెం కలిపెట్టేసి ఇంకొక 5 మినిట్స్ అట్లా పెట్టాను చూసుకుంటూ. సో ఇలా చూడండి, చక్కగా ఇలా ఆయిల్ లేకుండా చక్కగా రోస్ట్ అయినట్లు వచ్చింది. సో చక్కగా మెత్తగా అయిపోయినాయి కదా. ఇది లైట్గా మిక్సీలో క్రష్ చేద్దాం, సరిపోతుంది. సో జస్ట్ ఇలా క్రష్ చేద్దాము. సో చక్కగా చూడండి ఇలా వచ్చేసింది, డీప్ ఫ్రై చేసినట్లే వచ్చేసింది చూడండి. సో ఇప్పుడు ఈ కారపొడి చేసేటప్పుడు ఇది కొంచెం దీంట్లో వేసేసుకుందాం కారంలో. సో వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, నువ్వులు, కొంచెం చింతపండు వేసాను. ఇందులో సాల్ట్ వేస్తున్నాను. ఫస్ట్ ఇది మెదిగాక అప్పుడు గరం మసాలా. సో ఇప్పుడు గరం మసాలా వేసాను. సో చక్కగా అయిపోయింది మెత్తగా. ఇది దీంట్లో వేసేసి కలుపుకుందాం. అంతంత నూనె వేసి అలా చేసే కన్నా సేమ్ టేస్ట్ ఇలా కూడా వస్తుంది. మీరు ట్రై చేసి మెసేజ్ చేయండి. దీన్ని తాలింపు పెట్టేసుకుందాం. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. బయట అయితే ఒక 10 డేస్ బాగానే ఉంటుంది, బట్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. ఇంత మంచి స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ మిక్సీ వేసేసి కలిపేద్దాం. అసలు టేస్ట్ దీంతోనే వచ్చేది. సో ఇవి కూడా ఎయిర్ ఫ్రైయర్లోనే చేసాం. ఆయిల్ ఎక్కువ లేదు. సో ఆయిల్ వేస్తున్నాను తాలింపుకి. సో ఆవాలు వేస్తున్నాను, కొంచెం మెంతులు వేస్తున్నాను, కొంచెం మినపప్పు, పచ్చిశనగపప్పు, ధనియాలు, కొంచెం ఇంగు వేస్తున్నాను, కరివేపాకు. సో ఇప్పుడు వేసేద్దాం. చక్కగా ఇది కలిపేసుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినేసేయచ్చు. చల్లారాక డబ్బాలోకి తీసుకొని 1-2 డేస్ పర్లేదు, చక్కగా డబ్బాలో ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. దోశల్లో తినచ్చు, ఇడ్లీలో తినచ్చు, అన్నంలో తినచ్చు, కావాలంటే కర్రీస్లో కూడా వేసుకోవచ్చు. క్యారెట్ ఫ్రైలో, బెండకాయ ఫ్రైలో అలా కూడా వేసుకోవచ్చు. సో టేస్ట్ చూసేద్దామా?
సో సూపర్ డిలీషియస్ చికెన్ కారం వితౌట్ డీప్ ఫ్రైయింగ్. ఇలా తప్పకుండా చేసుకోండి, కాకపోతే కొంచెం ఓపిక ఎక్కువ ఉండాలి. సో దాంతోపాటు నేను ఫైబర్ కోసం బీన్స్ కర్రీ అంటే బీన్స్ బాయిల్ చేసుకొని టోస్ట్ చేసుకున్నాను. అంటే ఇందులో ఫైబర్ ఉండదు కదా, మనం ప్రోటీన్ తింటున్నప్పుడు కంపల్సరిగా ఫైబరు తినాల్సిందే. సో తినేద్దామా? సో నేను చక్కగా బీన్స్ చూడండి, బీన్స్లో అంతేం సాల్ట్ వేయలేదు, లైట్గా వేసుకున్నాను. ఇలా కలుపుకొని చికెన్ కారం కొంచెం వేసుకొని దీన్ని మెత్తగా దీనిలో కలుపుకొని ఎప్పుడు ఎంత బాగుందో అని చెప్తా ఉంటాను. ఎంత బాగుందో కన్నా బాగుంది. ఫ్రెష్గా చేసిన గరం మసాలా, నేను తినే కాంబినేషన్స్ నాకు బాగా ఇష్టం. నేను కారం ఎక్కువ తింటాను. నిజంగా ఎంత బాగుందో. ఆయిల్ తక్కువ వేసుకొని ఇలా బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, బీన్స్ ఫ్రై దాంట్లో ఇలా తింటే ఎంత బాగుంటుంది. బీన్స్ ఉడకబెట్టేసుకొని చక్కగా అక్కడ ముందే ఉడకబెట్టేసుకొని జస్ట్ టోస్ట్ చేసుకుని అన్నం వండి ఈ కారం ఉంటే ఫినిష్. నేను చేసిన గరం మసాలా నాకే బాగా ఫ్లేవర్ వస్తుంది. చూడండి, నేను ఆనియన్స్ కూడా ఇలా కలుపుకున్నాను, కారం కలుపుకున్నాను, బీన్స్ ఎక్కువగా కలుపుకున్నాను. బీన్స్లో ఉప్పు వేయకపోయినా పర్లా. గరం మసాలా స్మెల్ అసలు, అంటే నేను కుక్ చేస్తే కూడా నాకే స్మెల్ వస్తుంది, అంటే కుక్ చేయని వాళ్ళకి ఇంకా ఎక్కువ స్మెల్ వస్తుంది. సో మీరు ఇలా చేసుకొని తింటారు, స్టోర్ చేసుకుంటారు అని చేసి చూపిస్తున్నాను. చేసుకోలేని వాళ్ళకి త్వరలో నా వెబ్సైట్లో ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సేవ్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఇట్స్ వెరీ టేస్టీ. హ్యావ్ ఇట్.